దీపిక మిత్రమా మన లైవేగా అవును. తను వేరే వాళ్ళ లైవ్లో నుంచే పరిచయం ద్రవిడియన్ ఓవిన్, కానీ ఇంకా ఆమె అలాగా రావట్లేదు ఎందుకో 2 డేస్ నుంచి. హెల్త్ బాగుందో బాగాలేదో తెలీదు. నిన్ననైతే నేను వేరే వాళ్ళ లైవ్లో చూశాను. నేను అప్పటికి లైవ్ స్టార్ట్ చేయలేదు కానీ లైవ్లో చూశాను. సరేలే అనేసి నేను ఇంకా లైట్ తీసుకున్నా. ఇగో ఎవరికైనా ఓవెన్ నేను ఒక్కటే అనుకుంటా, పాజిటివ్గానే తీసుకుంటా. వాళ్ళు ఎవరికన్నా సపోర్ట్ చేయని, వాళ్ళకు మనస్ఫూర్తిగా రావాలనిపిస్తే యాక్సెప్ట్ చేస్తాము. వాళ్ళకి ఇష్టం లేనిది బలవంతంగా చేయకూడదు కదా. నేను గిరిధర్ని కూడా నాతో అంత బాగున్నా కూడా నేను కొట్లాడను. ఒక్క అర్జున్ తప్ప ఎవరితో కొట్లాడను. అర్జున్ నా లైవ్కి తప్ప వేరే వాళ్ళ లైవ్కు వెళ్ళాడు. అర్జున్ ఒక్కడే వెళ్ళాడు, వేరే వాళ్ళు ఎవరి లైవ్కి వెళ్ళాడు. అర్జున్తో మాత్రం ఎవరి లైవ్కి వెళ్ళినా కొట్లాడతా. అయినా వెళ్ళడు 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 అంతే. వెళ్తే మటుకు మాత్రం ఊరుకోను, అలా ఉంటుంది. కాకపోతే వేరే ఎవరితో నేను ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేను వేరే వాళ్ళ లైవ్కి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళకూడదు అనను. వెళ్ళినా కూడా ఎందుకు వెళ్ళారని అనగను. ఎందుకు అడగాలి? మనకు వాళ్ళ స్వతంత్ర అభిప్రాయాన్ని మనము గౌరవించాలి కదా. మనము ముడివేయకూడదు కదా. ఎవరికి నచ్చితే వాళ్ళు వస్తారు, నచ్చని వాళ్ళు రారు. నేనైతే ఎప్పుడు అసలు ఫస్ట్ స్టార్టింగ్లో నా లైవ్ ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. 2-3 మెంబర్స్ అలా వస్తున్నారు. ఫస్ట్ ఒక 20 డేస్ అలా అయింది. తర్వాత నాకు తక్కువ మంది వచ్చేవాళ్ళు కానీ స్టేబుల్గా ఉండేది అట్లా. అవును, ఎవరినైనా ఇంట్రెస్ట్ ఏదైనా. ఇప్పుడు నువ్వు వస్తావు ఓవిన్, అలాగే రామ్రెడ్డి అని ఒక తమ్ముడు వస్తాడు, ఎక్కడి నుంచి దుబాయ్ నుంచి వస్తాడు. ఆ తమ్ముడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కువైట్ నుంచి వస్తాడు. అలా కొంతమంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా ఒకవేళ స్క్రోల్ చేస్తానన్నా వస్తారు. నేను ఇక అంటే లైవ్ మానేస్తే ఎవరికి కనబడకుండా ఉంటుందనేసి, సరే ఒక్కసారి ఒక 1/2 అవర్ పెడితే మనమంటూ ఉన్నామనేది గుర్తుంటుంది కదా అనేసి అనుకుంటున్నాను. అంతే ఓవెన్, వేరే ఏంలే. ఏం చేస్తాం చెప్పు. నా ప్రేమ నవ పారిజాతం పలికింది ప్రియ సుప్రభాతం. నేను లైవ్ తప్ప ఎవరి లైవ్కి వెళ్ళానమ్మా. అవునవును, నేను నిన్ను కూడా చూడలేదు ఎవరి లైవ్లో. అంతే బేటా. వీణపై నువ్వు లైవ్ మానేసి చూడు అక్క, ఆ రోజే మీ కళ్ళల్లో కత్తి పట్టుకొని వస్తా నేను. అస్సలు ఒప్పుకోను నువ్వు లైవ్ మానేస్తా అంటే అక్క. అంతే అంటావు ఓవిన్? చూద్దామేమో. కాదు కాదు తమ్ముడు, నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అదే కొంచెము సపోర్టివ్గా అనిపిస్తే వేరనిపిస్తుంది. ప్రతిసారి ఇంకా బ్రతిమలాడుకున్నట్టే ఉంటే అందరికి ఒక్కొక్కరికి అయితే వేల మంది వస్తారు. లైకులు బోలెడు లైకులు వస్తాయి. మనం గంట కూర్చున్నా అదే లైకులు, గంట కూర్చున్నా అంతమంది వస్తారు. అందుకే ఇంకా ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోయి సిల్వర్ ప్లే బటన్ వచ్చినాక మానేద్దామని అనుకుంటున్నా. 97,430 ఉన్నారు. ఇంకా నన్ను చూసావా వేరే లైవ్లో? లేదు చూడలేదు. అంతకుముందు షాను లైవ్ పెట్టినప్పుడు వెళ్ళావు కానీ వేరే వాళ్ళ లైవ్లో చూడలేదు. నేను నిజంగా ఓవిన్, నాకు ఒకటి గుణం ఉంది తెలుసా. నేను వేరే వాళ్ళ లైవ్లు నేను స్క్రోల్ చేయను. ఎప్పుడన్నా నేను ఈ షార్ట్స్ చూస్తూ ఉంటే స్క్రోల్ అవుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళి లైక్ ఇచ్చి, కొంతమందికి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి లైక్ ఇచ్చి కామెంట్ చేసి వస్తాను. కానీ నేను ఎవరి లైవ్లకు ఎవరు వెళ్తున్నారు అనేది పర్టికులర్గా చూడను. నాకు ఫస్ట్ నుంచి అలా ఇష్టం ఉండదు. నేను ఎవరి లైవ్లకు వెళ్ళినా కూడా వెళ్ళానా 2 కామెంట్లు పెట్టానా బయటపడ్డానా అని. ఎందుకంటే అందులో స్టే చేసిన కొద్దీ వేరే ఇష్యూస్ వస్తాయని భయం ఉంటుంది నాకు. చూడలేదు, నేను నిన్ను కూడా చూడలేదు వేరే వాళ్ళ లైవ్లో. ఎత్తుకు తగ్గ సొత్తు నేనే. ఏమో లే తమ్ముడు, ఇక జరిగిపోతుంది, ఇలాగా సాఫీగా సాగుతుంది. చూద్దాం.